ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఏ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోత్రాబ్ ఆశ్రయంను ప్రారంభించారు? ఇటీవల ఏ రాష్ట్రంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోత్రాబ్ ఆశ్రయంను ప్రారంభించారు? ఆన్సర్ గుజరాత్. గుజరాత్లోని సబర్మతిలో కోత్రాబ్ ఆశ్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. గాంధీ ఆశ్రయం మెమోరియల్ మాస్టర్ ప్లాన్కు కూడా ఆయన ప్రారంభించారు. 1915లో దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ స్థాపించిన మొదటి ఆశ్రమం కోచ్రాబ్ ఆశ్రయం. హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా ఇటీవల ఎవరిని ఎన్నుకోబడ్డారు? హర్యానా నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నుకోబడ్డారు? ఆన్సర్ నాయబ్ సైని. హర్యానా బీజేపీ అధ్యక్షుడు కురుక్షేత్ర నియోజకవర్గం ఎంపీ నయాబ్ సైని రాష్ట్రం యొక్క కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. గతంలో మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సైని 2014లో నారాయణఘడ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2016లో ఖట్టర్ మంత్రివర్గంలో తిరిగి చేరారు. 2019లో కురుక్షేత్ర లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఆయన ఎన్నుకోబడ్డారు. హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నుకోబడ్డారు? నాయబ్ సైని. హూ won the ICC Men's Player of the Month award for the month of February? Who won the ICC Men's Player of the Month award for the month of February? ఫిబ్రవరి నెలకు గాను పురుషుల ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు ఎవరికి లభించింది? యశస్వి జైస్వాల్. ఇంగ్లాండ్పై అద్భుతంగా పరుగులు చేసిన భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్కు ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్లాండ్కు లభించింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో కొత్త విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమించారు? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో కొత్త విజిలెన్స్ కమిషనర్గా ఎవరిని నియమించారు? ఎస్ఎస్ రాజీవ్. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏఎస్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో విజిలెన్స్ కమిషనర్గా ఏఎస్ రాజు నియమితులయ్యారు. ఏఎస్ రాజు సిండికేట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, విజయ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలలో 4 ప్రధాన బ్యాంకులలో 38 సంవత్సరాల అనుభవం ఉన్న సీనియర్ బ్యాంకర్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఒక అత్యున్నత భారత ప్రభుత్వ సంస్థ. ఇది 1964వ సంవత్సరంలో స్థాపించబడింది. కట్లాస్ ఎక్స్ప్రెస్ 2024 విన్యాసాలు ఏ దేశంలో నిర్వహించబడ్డాయి? కట్లాస్ ఎక్సర్సైజ్ 2024 విన్యాసాలు ఏ దేశంలో నిర్వహించబడ్డాయి? సీషెల్స్. బహుళజాతి విన్యాసాలు కట్లాస్ ఎక్స్ప్రెస్ 2024 పోర్ట్ విక్టోరియా సీషెల్స్లో 26 ఫిబ్రవరి నుండి 8 మార్చి 2024 వరకు నిర్వహించబడ్డాయి. భారత నావికా దళ నౌక ఐఎన్ఎస్ టైర్ భారత బృందానికి ప్రాతినిధ్యం వహించింది. ఈ విన్యాసాలలో 16 దేశాలు పాల్గొన్నాయి. భారత నౌకాదళం 2019 నుంచి ఈ విన్యాసాల్లో పాల్గొంటుంది. సుభాష్ చంద్రబోస్ జీవిత ఆధారంగా డిజిటల్ ఎగ్జిబిషన్ సుభాష్ అభినందన్ను ఎవరు ప్రారంభించారు? సుభాష్ చంద్రబోస్ జీవిత ఆధారంగా డిజిటల్ ఎగ్జిబిషన్ సుభాష్ అభినందన్ను ఎవరు ప్రారంభించారు? అర్జున్ రామ్ మేఘ్వాల్. యూనియన్ లా అండ్ జస్టిస్ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుభాష్ చంద్రబోస్ జీవితంతో ఆధారపడిన డిజిటల్ ప్రదర్శనను ప్రారంభించారు. ఎంఐఆర్వి టెక్నాలజీతో ఇటీవల ఏ క్షిపణిని విజయవంతంగా పరిష్కరించారు? ఎంఐఆర్వి టెక్నాలజీతో ఇటీవల ఏ క్షిపణిని విజయవంతంగా పరిష్కరించారు? అగ్ని-5. రష్యన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఇటీవల స్వతంత్రంగా అభివృద్ధి చెందిన అగ్ని-5 క్షిపణి యొక్క మొదటి విజయవంతమైన విమాన పరీక్షను నిర్వహించింది. అగ్ని-5 క్షిపణి అనేది 5500 నుండి 5800 కిలోమీటర్లతో ఒక ఇంటర్మెంట్ బాలిస్టిక్ క్షిపణి. ఏ విమానాశ్రయం వరుసగా 6వ సంవత్సరం ఆసియా పసిఫిక్లో ఉత్తమ విమానాశ్రయం యొక్క టైటిల్ను పొందింది? ఏ విమానాశ్రయం వరుసగా 6వ సంవత్సరం ఆసియా పసిఫిక్ రీజన్లో ఉత్తమ విమానాశ్రయాల టైటిల్ను పొందింది? ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆసియా పసిఫిక్లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆసియా పసిఫిక్లో ప్రతిష్టాత్మక 6వసారి ఉత్తమ విమానాశ్రయ టైటిల్ను పొందింది.
సంక్షేమ కార్యక్రమాల అమలును సమీక్షిస్తున్న నెంగల్ ననావా పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సంక్షేమ కార్యక్రమాల అమలును సమీక్షిస్తున్న నెంగల్ నలామా పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? తమిళనాడు. ప్రధాన పథకాలను అమలు చేయడానికి తమిళనాడు ప్రభుత్వంచే నెంగల్ నలామా పథకం ప్రారంభించబడింది. ఇది మంత్రులు, సీనియర్ అధికారులు మరియు జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ సేవలను మెరుగుపరచడానికి లబ్ధిదారులతో ప్రత్యక్ష పరస్పర చర్యలను కలిగి ఉంటుంది. ఐడెక్స్ కింద 200 కోట్ల కంటే ఎక్కువ విలువైన యాంటీ డ్రోన్ టెక్ ఆర్డర్ను పొందిన కంపెనీ ఏది? ఐడెక్స్ కింద 200 కోట్ల కంటే ఎక్కువ విలువైన యాంటీ డ్రోన్ టెక్ ఆర్డర్ను పొందిన కంపెనీ ఏది? బిగ్ బ్యాంగ్ భూమ్ సొల్యూషన్. ఇన్ విచ్ సిటీ ఆర్ రూరల్ ఏరియాస్ బీయింగ్ టార్గెటెడ్ బై ఢిల్లీ గ్రామోదయ అభియాన్ ఇంటెంటివ్? ఇన్ విచ్ సిటీ ఆర్ రూరల్ ఏరియాస్ బీయింగ్ టార్గెటెడ్ బై ఢిల్లీ గ్రామోదయ అభియాన్ ఇంటెంటివ్? ఆన్సర్ ఢిల్లీ. ఢిల్లీ గ్రామోదయ అభియాన్ చొరవ మౌలిక సదుపాయాలు మరియు జీవన ప్రమాణాలపై లక్ష్యంగా పెట్టుకుంది. ఢిల్లీలోని 178 గ్రామాలలో 41 గ్రామాలు మరియు అభివృద్ధి ప్రాజెక్టులలో పిఎన్జి సౌకర్యాలతో ఈ యొక్క నగరం యొక్క గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలను మెరుగుపరచడానికి ఇది దృష్టి సారిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని వీడియోలో తెలుసుకోవడం జరిగింది. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.